వాట్ హ్యాపెన్స్ వెన్ యూ స్లీప్? నిద్రపోతున్నప్పుడు మనకు ఏం జరుగుతుంది? మనం నిద్రపోతున్నప్పుడు మన బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఆ చేంజెస్ వల్లనే మనం హెల్తీగా ఉండగలుగుతున్నాం. నిద్రపోయే టైంలో మన బాడీకి, బ్రెయిన్కి రికవరీ టైం జరుగుతుంది. ఈ రికవరీ ప్రాసెస్లోనే రేపటి రోజు కోసం ఫిజికల్గా అండ్ మెంటల్గా స్ట్రాంగ్గా మనం ఉండగలుగుతున్నాం. అసలు మనం నిద్రపోకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన థింకింగ్ ప్రాసెస్ అఫెక్ట్ అవుతుంది, సరిగ్గా ఆలోచించడం, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి, ఎప్పుడు మూడ్ ఆఫ్లో ఉంటాం. ఇలా మనకు జరగకూడదు అని అనుకుంటే అబౌట్ 21 ఏజ్ ఉన్నవారికి, అడల్ట్స్కి 7 to 9 అవర్స్ స్లీప్ కావాలి. అదే టీనేజ్లో ఉన్న వాళ్ళకి, పిల్లలకైతే 10 అవర్స్ స్లీప్ మ్యాండేటరీ. మీరు ఇంతకన్నా తక్కువసేపు నిద్రపోతున్నారా? అయితే మీ స్లీప్ ప్యాటర్న్ చేంజ్ చేయడానికి ట్రై చేయండి. హౌ డస్ స్లీప్ చేంజ్ డ్యూరింగ్ ద నైట్? రాత్రి మనం పడుకున్న తర్వాత మన నిద్ర 4 to 5 స్లీప్ సైకిల్స్కి చేంజ్ అవుతుంది. ఈ 4 స్టేజెస్ ఆఫ్ స్లీప్ని 2 కేటగిరీస్లో డివైడ్ చేద్దాం. ముందుగా పాయింట్ నెంబర్ 1, ర్యాపిడ్ ఐ మూమెంట్, REM. పాయింట్ నెంబర్ 2, నాన్ REM స్లీప్. ఈ 2 కేటగిరీస్లో స్లీప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ 3 స్టేజెస్లో మనం నాన్ REM యాక్టివిటీ ఆర్ స్టేజ్లో ఉంటాం. స్టేజ్ 1 ఈజ్ షార్ట్, జస్ట్ పడుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తాం. స్టేజ్ 2లో మన బ్రెయిన్ నిద్రపోవడానికి సెటిల్ అవుతుంది, మైండ్ చాలా కామ్ అయిపోతుంది. ఈ 2 స్టెప్స్లో మనం ఈజీగా నిద్రలేవగలుగుతాం. స్టేజ్ 3లో మాత్రం మనం డీప్ స్లీప్లోకి జారుకుంటాం. ఈ స్టేజ్లోనే మన బాడీ రికవరీ మోడ్లోకి వెళ్తుంది. మన బ్రెయిన్ నిదానంగా టెల్ ప్యాటర్న్ ఆఫ్ పల్సెస్ యాక్టివిటీలో ఉంటుంది. అంటే ఇంకా బ్రెయిన్కి బయట జరిగే విషయాలు పట్టించుకోదు, నీకు మెలకువ కూడా రానివ్వదు కూడా. ద 4th స్టేజ్ ఈజ్ REM స్లీప్. ఈ REM స్లీప్ పీరియడ్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ బ్యాక్ టు రియాలిటీ మోడ్లోకి వస్తుంది. చాలామంది ఏమంటారంటే ఈ REM స్టేజ్లో, ఈ 4th స్టేజ్ ఆఫ్ స్లీప్ పీరియడ్లోనే విచిత్రమైన కళలు ఎక్కువగా వస్తుంటాయని అంటుంటారు. ఈ REM స్లీప్లో మన హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది, మన మజిల్స్ ప్యారలైజ్డ్ అవుతాయి. దీనివల్లనే అబ్బాయిలకి మార్నింగ్ ఎరెక్షన్స్ అంటూ వస్తాయి. మరి అమ్మాయిలకి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఒక్కొక్క స్లీప్ సైకిల్ని చేంజ్ చేయనీకి, క్రాస్ చేయనీకి మినిమం 1.5 hour to 2 hours టైం పడుతుంది. ఈ లెక్కన టైం అంచనా వేస్తే మనం ఎట్టి పరిస్థితుల్లో 7 to 8 hours తప్పకుండా పడుకోవాలి. ఒకవేళ 7 to 8 hours నిద్ర పోలేదు అంటే అది ఫుల్ స్లీప్ మీరు వేయట్లేదని అర్థం. వాట్ హ్యాపెన్స్ టు యువర్ బ్రెయిన్ అండ్ బాడీ డ్యూరింగ్ స్లీప్? మనం నిద్రపోతున్నప్పుడు మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ చేంజ్ అవుతుంది. మన బ్రెయిన్లో థౌజండ్స్ ఆఫ్ న్యూరాన్స్ స్లీప్ మోడ్లోకి వెళ్తాయి. దీనివల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అండ్ మన మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది. మనం నిద్రపోతున్నప్పుడు మన బ్రీతింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నౌ బ్రీతింగ్. మనం రాత్రి పడుకున్నప్పుడు ఒకసారి గమనిస్తే మన బ్రీతింగ్ చాలా స్లోగా జరుగుతుంది. మన హార్ట్ బీట్ లోయెస్ట్ రేట్లో ఉంటుంది. నౌ హార్ట్ రేట్. స్టేజ్ 1 and 2లో మన హార్ట్ బీట్ చాలా స్లోగా కొట్టుకుంటుంది. కానీ స్టేజ్ 3 and 4లో మాత్రం మన హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. అందుకే నైట్ 2 to 4 టైం మధ్యలో చాలామంది చనిపోతూ ఉంటారు. సడన్గా నిద్ర లేవడం వల్ల మన హార్ట్ బీట్ సడన్గా ఆగిపోతుంది. నౌ డ్రీమింగ్. REM స్టేజ్లో అంటే మార్నింగ్ అండ్ ఎర్లీ మార్నింగ్ స్లీప్లో వచ్చే డ్రీమ్స్ చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి, చాలా బాధను కలిగిస్తాయి, చాలా వెరైటీగా కూడా ఉంటాయి. నిజానికి ఆ మార్నింగ్ వచ్చే కళలు మనకు సరిగ్గా గుర్తు కూడా ఉండవు. ఈ డ్రీమ్స్ డేటా అంతా ఎలా వస్తాయంటే నీ న్యూరాన్స్ అప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ అవుతాయి కాబట్టి. నైట్ పడుకునే ముందు వచ్చే కళలన్నీ వేరే, మనం అనుకుంటాం కాబట్టి ఆ కళలు మనకు వస్తాయి. కానీ REM స్లీప్ పీరియడ్లో వచ్చే డ్రీమ్స్ అన్నీ ఎలా వస్తాయో, ఎందుకు వస్తాయో ఇప్పటికీ ఎవరికి క్లారిటీ లేదు. నౌ హార్మోన్ లెవెల్స్. నిద్రపోయే టైంలో చాలా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. పాయింట్ నెంబర్ 1, మెలటోనిన్. ఈ మెలటోనిన్ హార్మోన్ వల్లనే మనం ప్రశాంతంగా ఎక్కువసేపు నిద్రపోగలుగుతాం. పాయింట్ నెంబర్ 2, గ్రోత్ హార్మోన్. మన మెటబాలిజంని పెంచుకోవడానికి అండ్ బోన్ అండ్ మజిల్ డెవలప్మెంట్ కోసం ఈ గ్రోత్ హార్మోన్ ఉపయోగపడుతుంది. పాయింట్ నెంబర్ 3, కార్టిజోల్. కార్టిజోల్ హార్మోన్ లేకుంటే నువ్వు స్ట్రెస్కి లోన్ అవుతావు, సెక్స్ లైఫ్ కూడా అంత నువ్వు ఎంజాయ్ చేయలేవు. కాబట్టి కార్టిజోల్ హార్మోన్ చాలా ముఖ్యం. కార్టిజోల్ హార్మోన్ నీకు కావాలంటే నువ్వు ఖచ్చితంగా నిద్రపోవాలి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్సోమేనియా? వీళ్ళకి నిద్రపోవడం కష్టంగా ఉంటుంది, సరిగ్గా నిద్ర పట్టదు. ఇలా ఎందుకు జరుగుతుందంటే మార్నింగ్ ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల, నైట్ పడుకునే ముందు మొబైల్ యూస్ చేయడం వల్ల వీళ్ళకి నిద్ర పట్టదు. సో నిద్ర పట్టకపోవడం వల్ల వీళ్ళకి స్లీప్ సైకిల్ అఫెక్ట్ అవుతుంది. అప్పుడు నిజంగానే వీళ్ళకి ఇన్సోమేనియా వస్తుంది. ఒక్కసారి ఇన్సోమేనియా మీకు అటాక్ అయితే మీకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, లైక్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఇలాంటివి. యాంగ్జైటీ వస్తే అది డైరెక్ట్గా హార్ట్ డిసీజ్కి దారితీస్తుంది. నేను గమనించింది ఏంటంటే చాలామంది లేట్ నైట్ మొబైల్ యూజ్ చేస్తున్నారు. నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా నా తమ్ముళ్ళు, నా బ్రదర్స్. వీళ్ళ వల్ల
వీళ్ళు ఏం చేస్తారంటే నైట్ 1-2 వరకు మొబైల్ యూజ్ చేస్తారు. ఎవరైతే లేట్ నైట్ మొబైల్ యూజ్ చేస్తున్నారో ఒక అన్నలా చెప్తున్నా, మొబైల్ నైట్ టైం ఎక్కువసేపు వాడకండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి, తప్పేం లేదు. అండ్ మంచినే చూద్దాం, మంచినే విందాం, మంచినే చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.